మొత్తానికి భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమాతో ఆడియన్స్ ముందుకొస్తున్నారు రవితేజ. ఇక ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు. మరి మాస్ ఎలిమెంట్స్ అన్నింటినీ పక్కన పెట్టి పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో వస్తున్న మాస్ మహారాజా భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమా ట్రైలర్ ఎలా ఉంది? ఈ సినిమా రవితేజ ఫ్లాప్స్ కి బ్రేక్ వేస్తుందా? రవితేజ హీరోగా డైరెక్టర్ కిషోర్ తిరుమల తెరకెక్కించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా ట్రైలర్ విడుదలైంది. టీజర్ తో సినిమా స్టోరీ లైన్ పై హింట్ ఇచ్చిన మేకర్స్ ట్రైలర్ తో సినిమా ఎంత హిలీరియస్ గా ఉండనుందో క్లారిటీ ఇచ్చారు. ఈ ట్రైలర్ చూసిన అభిమానులంతా పండక్కి మాస్ మహారాజా నుంచి వస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తమ హీరోకి కంబ్యాక్ సినిమా అవుతుందనే నమ్మకంతో ఉన్నారు. లుక్ విషయంలో పెద్దగా వేరియేషన్ లేకున్నా ఇద్దరి హీరోయిన్స్ మధ్య నలిగిపోయే క్యారెక్టర్ లో రవితేజ క్యారెక్టర్ సినిమాపై ఎగ్జైట్మెంట్ పెంచేస్తోంది. భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాలో రవితేజకి జోడీగా నటించారు ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి. సినిమాలో ఈ ఇద్దరి హీరోయిన్స్ తో రవితేజ రొమాన్స్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిందంటున్న జనాలు ఈ ముగ్గురి కాంబినేషన్ లో వచ్చే సీన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ కి నెక్స్ట్ లెవెల్ ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ అనేలా ఉంది సినిమా ట్రైలర్. బీమ్స్ సంగీతం అందించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాలోని పాటలు సినిమాకి కావలసినంత బజ్ తీసుకొచ్చాయి. రీసెంట్ గా విడుదలైన వామ్మో వాయో సాంగ్ చార్ట్ బస్టర్ గా అదరగొడుతోంది. పండక్కి విడుదలవుతున్న అన్ని సినిమాల్లానే భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా కూడా ఆడియన్స్ కి హిలీరియస్ గా ఎంటర్టైన్ చేసేలా కనిపిస్తోంది. చిరు సినిమా థియేటర్స్ లోకి వచ్చిన ఒక్కరోజు తేడాతో బాక్సాఫీస్ దగ్గర క్లాష్ అవుతోంది రవితేజ సినిమా. సంక్రాంతి సీజన్ కావడం, పైగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ సబ్జెక్టు కావడంతోనే మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి యూబైఏ సర్టిఫికేట్ తో 2 గంటల 20 నిమిషాల రన్ టైమ్ తో వస్తోన్న రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా ఆడియన్స్ ని ఏ రేంజ్ లో ఎంటర్టైన్ చేస్తుందో వెయిట్ అండ్ సీ.